మహబూబ్ డిస్టిక్ సోమల్త్ అనేటువంటి విలేజ్ లో కాంగ్రెస్ బలపరిచిన ఒక అభ్యర్థి కళ్యాణి అనేటువంటి ఒక అభ్యర్థిని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచింది లేడీకి. ఆ టైంలో ఏంటంటే ఆమె అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మురళీ నాయక్ గారి యొక్క స్వయాన వదిన గారంట. ఆమె ఓడిపోయింది, డబ్బులు వంచిందంట. ఒక ఇంటికి 1500 డబ్బులతో పాటు ఇంటికి కోడిని ఇచ్చిందట. ఆ 1500తో మందు తెచ్చుకోవాలి, ఈ కోడిని స్టఫ్ చేసుకోవాలి, తినాలి. కానీ మనోళ్ళు మందు తాగిర్రు, చికెన్ తిన్నారు, ఓట్లు మాత్రం వాళ్ళకి వేయలే. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కులదైవం మీద ప్రమాణం చేస్తూ మాకు ఓటేసి రాదని చెప్పి వాళ్ళని అడుక్కుంటూ, దాంతో పాటు ఎవరైతే వాళ్ళకి డబ్బులు వంచారో ఆ డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి పెట్టారంట. సరే డబ్బులు అడుగుతున్నారు, ఓకే. డబ్బులు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి డబ్బులు అడిగారు. మరి కోడిని తిన్నారు కదా, ఆ కోడిని అయితే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉంచుకున్నారో పోయిన వెంటనే మంచిగా నీట్ గా కట్ చేసుకొని చికెన్ ఫ్రై, చికెన్ 65 స్టఫ్ కు ఏ విధంగా సూట్ అయితే ఆ విధంగా గయా. ఎట్లా మరి ఇప్పుడు అది ఎట్లా వస్తుందో అది ఎట్లా వసూలు చేసుకుంటారు? దాన్ని కూడా ఏమంటారా? నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఎట్లా ఏమంటారు మరి? డబ్బులు అంటే ఏమంటున్నారు, ఓకే. ఇప్పుడు దాన్ని ఎట్లా ఏమంటారు?